నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ రేణుకా మేడం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ప్రెగ్నెన్సీ అనేది ఒక ఇంపార్టెంట్ జర్నీ అంటారు కదా. మరి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయాక ఉమెన్ బాడీలో చాలా చేంజెస్ వస్తూనే ఉంటాయి. చాలామంది స్ట్రెస్కి గురవుతూ ఉంటారు, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అబ్బా నేను అప్పుడు అలా ఉన్నాను, నాకు మళ్ళీ బ్యాక్ అలా ఉండాలి నేను అనుకుంటారు. కానీ చాలామంది ప్రయత్నం చేస్తారు కానీ కొంతమంది రాలేరు. మరి ఒక్కసారి మనం ఈరోజు ఆఫ్టర్ డెలివరీ మళ్ళీ మనం ఆ స్టేజ్కి రావాలి, అలా ఉండాలి అంటే టిప్స్ ఏమైనా ఉన్నాయంటారా? అంటే జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటే మళ్ళీ బ్యాక్ గెయిన్ చేయొచ్చా మనం అలా? ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. కాకపోతే ఆ జర్నీని మనం ఎంజాయ్ చేయాలి ఆర్ పూర్తిగా దాని ఆనందం పొందాలి అని అంటే అది ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత నుంచి కాదు, ముందు నుంచి ఉండాలి. సో మనకి ప్రెగ్నెన్సీ రాక ముందు నుంచి ఫస్ట్ మన బాడీని ఫిట్ చేసుకోవాలి. ఆ ఫిట్నెస్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ కూడా స్మూత్గా రన్ అవుతుంది అండ్ డెలివరీ కూడా ఈజీగా ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత బేబీని చూసుకోవటము, మనల్ని మనం చూసుకోవడం కూడా చాలా స్మూత్గా వెళ్తుంది. మనకి స్ట్రెస్ కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి, ఇబ్బందులు తక్కువ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ టైంలో మనకి గైడెన్స్గా డాక్టర్స్ ఎలాగో ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు. చాలా మటుకు ఏమవుతుందనంటే డెలివరీ అయిన తర్వాత బేబీని చూసుకోవడం వల్లనూ దాంట్లో పడిపోయి సెల్ఫ్ కేర్ అనేది పోతుంది. అండ్ ఫ్యామిలీ కూడా మొత్తం అప్పటి వరకు ప్రెగ్నెంట్గా ఉన్నంత వరకు మొత్తం ఫోకస్ అంతా ప్రెగ్నెంట్ లేడీ మీద ఉంటుంది. డెలివరీ అయిపోయిన తర్వాత ఫోకస్ షిఫ్ట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి నెగ్లెక్టెడ్గా కూడా అనిపిస్తుంది మదర్స్కి. అరే ఇప్పటి వరకు మనల్ని అంత కేర్ చేసింది, ఇప్పుడు మొత్తం బేబీయే ప్రపంచం అయిపోయింది అని నెగ్లెక్టెడ్గా కూడా అనిపిస్తుంది. అండ్ వాళ్ళు కూడా మొత్తం ఫోకస్ మదర్స్ కూడా ఆబ్వియస్గా బేబీ మీదనే పెడతారు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందనంటే ఒక 1 year తర్వాత చూసుకునేసరికి వాళ్ళు ఫిజికల్గా, ఎమోషనల్గా డ్రైన్ అవుట్ అయిపోయి, అది నేను ఇలా ఉన్నదాన్ని ఇలా అయిపోయానేంటి, మళ్ళీ ఈ లోపల మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ అంటారు. సో ఒక ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయే టైంకి వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారంటే మళ్ళీ వెనక్కి వాళ్ళ ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్కి వెళ్ళటానికి వీల్లేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. సో ఇదంతా ఎందుకు అవుతుందనంటే డెలివరీ అయిన తర్వాత మెయిన్ ఎవరైతే డాక్టర్స్ తోటి చెకప్స్లో ఉంటారో అది డిస్కనెక్ట్ అయిపోతుంది. అలా కాకుండా, ఎందుకంటే తర్వాత కేర్ తీసుకోవడంలో కూడా వాళ్ళకి హెల్ప్ కావాలి, ఫ్యామిలీ సైడ్ నుంచి ఉండాలి, అలాగే మెడికల్గా కూడాను కావాలి. ఉంటే వాళ్ళకి ఆ రికవరీ అనేది కానివ్వండి, లేదా ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్ అంటే 100% ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్కి వెళ్తారని కాదు, అట్లీస్ట్ 80 to 85% ఆ స్టేజ్కి రీచ్ అవ్వటానికి ఆ స్టిపులేటెడ్ టైంలో వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. సో మెయిన్ ఫస్ట్ రెగ్యులర్గా చెకప్స్కి వెళ్తూ ఉండాలి. డెలివరీ అయిపోయింది ఇంకా డాక్టర్తో అవసరం లేదు అని కాకుండా మీరు రెగ్యులర్గా చెకప్స్కి వెళ్తూ మీ ఇష్యూస్ డిస్కస్ చేస్తూ ఉంటే మీకున్న ప్రాబ్లమ్స్కి తగ్గట్టుగా మీ ఆ పర్టికులర్ డాక్టర్ మీకు అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్, డెలివరీ అయిన తర్వాత హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బోత్ ఫిజికల్ హీలింగ్ అండ్ మెంటల్గా హీల్ అవ్వటం. సో ఇట్స్ అ వెరీ స్ట్రెన్యూస్ ప్రాసెస్ డెలివరీ అవ్వడం అనేది, అది సిజేరియన్ అయినా నార్మల్ డెలివరీ అయినా. సో ఫిజికల్ హీలింగ్ బాగుండాలి అని అంటే ఫస్ట్ డైట్ బాగుండాలి. సో మంచి హెల్దీ డైట్. చాలా మటుకు డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ చెకప్కి వచ్చినప్పుడు చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేసేది ఏంటి అని అంటే కాన్స్టిపేషన్. ఎందుకు అని అంటే డైట్ సరిగ్గా ఇవ్వరు. ఈ డైట్లో ఉండే అపోహలు, అది తింటే ఇది అవుతుంది, ఇది తింటే అది అవుతుంది, బేబీకి మోషన్స్ అవుతాయనో, లేకపోతే అదేదో కలర్ చేంజ్ అవుతుందనో, మిల్క్ రావాలనో రావద్దనో, చాలా డైట్ చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వాళ్ళకి ఆకుకూరలు పెట్టరు, ఆకుకూరలు తింటే బేబీకి మోషన్ అవుతుంది అంటారు. మిల్క్, బ్రెడ్ పెడతారు, దానివల్ల కాన్స్టిపేషన్ ఎక్కువైపోతుంది, వెయిట్ గెయిన్ విపరీతంగా వచ్చేస్తుంది. సో అలా కాకుండా ఈ డైట్ ఫ్యాడ్స్ ఆర్ డైట్లో ఉన్న మిత్స్ని కొంచెం పక్కకు పెట్టి మీకు హెల్దీ డైట్ తీసుకోవాలి. హెల్దీ డైట్ అంటే మళ్ళీ సడన్గా ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఇదే తినాలి, ప్రెగ్నెంట్లో ఇలా తినాలి అని ఏమి సపరేట్గా ఉండదు. ఎప్పుడైనా సేమ్ కాన్సెప్ట్, బ్యాలెన్స్డ్ డైట్ తినడం. మనం తినే ఫుడ్లో కార్బోహైడ్రేట్ ఉందా, ప్రోటీన్ ఉందా, ఫ్యాట్ ఉందా, మినరల్స్, విటమిన్స్ ఉన్నాయా, అండ్ ఇంపార్టెంట్ థింగ్ ప్రెగ్నెన్సీలో డెలివరీ అయిన తర్వాత ఫైబర్ తీసుకుంటే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది రాదు. అండ్ ఇదే ఫుడ్ తోటి, బ్యాలెన్స్డ్ డైట్ తోటే పాలు బాగా వస్తాయి. మళ్ళీ దానికి సపరేట్గా ఈ పాలు, బ్రెడ్ తినాల్సిన అవసరం లేదు అసలు. యాక్చువల్గా అది చాలా బ్యాడ్ ఆప్షన్
బ్రెడ్ మిల్క్ పెట్టడం అనేది అంటే డెలివరీ అయిన వాళ్ళకి వెయిట్ పెరగటము అండ్ కాన్స్టిపేషన్ రావడం తప్ప అడ్వాంటేజ్ ఏమీ ఉండదు. చాలా మంది అదే పెడతారు, అదే పెడుతూ ఉంటారు. రస్క్. అంటే నేను జోక్గా అంటూ ఉంటాను ఓపీస్ లో, బర్రె పాలు ఇవ్వాలి అని అంటే అదే పాలు బ్రెడ్ తిని ఇస్తుంది అన్ని లీటర్లు, పచ్చ గడ్డి తిని ఇస్తుంది కదా, మరి మనకెందుకు అవి అని. సో కాన్సెప్ట్ బేసిక్ కాన్సెప్ట్ మర్చిపోతారు. బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వాలి, అన్ని కూరగాయలు ఇవ్వచ్చు, అన్ని రకాల ప్రోటీన్ సోర్సెస్ ఇవ్వచ్చు. వాళ్ళు ఆ లేడీకి ఎంత అవసరమో ఇంత తింటే ఇంత మిల్క్ వస్తుంది అని తెలిసిపోతూ ఉంటుంది. దాన్ని చూసుకొని ఓవర్ ఈట్ చేయకుండా, అలాగని రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టకుండా హెల్దీ రెసిపీస్ ఏవైనా ఇంట్లో చేసినవి ఇస్తే సరిపోతుంది. సో అది ప్రాపర్ హీలింగ్కి బాగుంటుంది. నెక్స్ట్ బ్రెస్ట్ కేర్ ఇంపార్టెంట్. సో ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కరెక్ట్ ఇన్నర్ వేర్ వేసుకోవాలి. సో అది చాలామంది అది కూడా నెగ్లెక్ట్ చేస్తారు. తర్వాత కొన్ని రోజులకి బాగా సాగింగ్ వచ్చేసి కాస్మెటిక్గా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ కాన్ఫిడెన్స్ పోతుంది దానివల్ల కూడా. వాళ్ళు నా ఇష్టమైన డ్రెస్సులు వేసుకోలేకపోవడము ఇవన్నీ వస్తాయి. సో ప్రాపర్ ఇన్నర్ వేర్ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు చాలా చేంజెస్ వస్తాయి. బేబీ ఎలా అయితే ఎదుగుతూ ఉంటుందో వాళ్ళు తీసుకునే నెంబర్ ఆఫ్ ఫీడ్స్ని బట్టి, దాన్ని బట్టి కూడా బ్రెస్ట్లో చాలా చేంజెస్ వస్తాయి. ప్రాపర్గా సరిగ్గా కేర్ తీసుకోకపోతే బ్రెస్ట్లో కూడా షేప్ డిఫరెన్సెస్, సాగింగ్ అవన్నీ వచ్చి ఇబ్బందులు పడతారు. సో ప్రాపర్గా ఇన్నర్ వేర్ వేసుకోవాలి. తర్వాత ఇమోషనల్ హీలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ డెలివరీ అయిన వాళ్ళకి కొంతమందికి సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకటి నిద్ర లేకపోవడం వల్ల, స్ట్రెస్ వల్ల, బేబీని ఎలా చూసుకోవాలో తెలియక, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి దానికి కూడా స్ట్రెస్కి వెళ్ళిపోతుంటారు. కొంతమందికి అయితే సైకియాట్రిక్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో ఇవన్నీ రాకుండా ఉండటానికి, ప్లస్ అలాంటివి వస్తే వెంటనే దాన్ని కనిపెట్టి చూసుకోవడానికి ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో నిద్ర కరెక్ట్గా ఉండేలాగా కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి, కంపల్సరీగా సపోర్ట్ చేయాలి. ఒక్కళ్ళే బేబీని చూసుకోవటం ఈజ్ ఇంపాసిబుల్. ఎవరో ఒకళ్ళు ఆ మదర్కి అట్లీస్ట్ ఒక 6 hours స్లీప్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఏదైనా చిన్న ఇష్యూస్, ఏమైనా అబ్నార్మల్ బిహేవియర్ ఏదైనా ఉంటే వెంటనే మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది చేసుకోవాలి. దీని తర్వాత స్కిన్ చేంజెస్. ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ వల్ల మొత్తం స్కిన్ లూజ్ అయిపోవడము, స్టమక్ అంతా లూజ్ అయిపోవడము, మజిల్ అన్నీ బాగా స్ట్రెచ్ అయ్యి సడన్గా డెలివరీ అయిపోయిన తర్వాత దగ్గరకు వస్తాయి. అంటే గట్టిగా మనం ఒక రబ్బర్ బ్యాండ్ని లాగి వదిలేస్తే ఎలాగైతే లూజ్ అయిపోతుందో అలాగే మన బాడీ కూడా మజిల్స్ అన్ని బాగా స్ట్రెచ్ అయ్యి, స్కిన్ స్ట్రెచ్ అయ్యి డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ అది ఒరిజినల్ స్టేట్కి రాదు. మళ్ళీ అది ఒరిజినల్ స్టేట్కి రావాలి అని అంటే టోనింగ్ చేయాలి బాడీకి. అలాగే స్కిన్ మీద వచ్చే స్ట్రెచ్ మార్క్స్ అవి కూడా తగ్గాలి అని అంటే ప్రెగ్నెన్సీ ముందు నుంచి, కన్సీవ్ అయిన దగ్గర నుంచి మన స్కిన్ కేర్ తీసుకోవాలి. డెలివరీ అయిన తర్వాత కూడా మంచి మాయిశ్చరైజర్స్ కానీ ఆయిల్స్ కానీ యూస్ చేస్తే స్కిన్ చేంజెస్ కూడా స్కిన్ దగ్గరకు వస్తుంది. అండ్ కొంచెం టోనింగ్ ఎక్సర్సైజెస్ లైట్గా ఇనీషియల్గా వాకింగ్తో స్టార్ట్ చేసుకొని తర్వాత మెల్లిమెల్లిగా లెవెల్ పెంచుకుంటూ మజిల్ స్ట్రెంగ్త్ని పెంచుకుంటూ ఉంటే కూడా బాడీ షేప్కి వస్తుంది. సో ఇదంతా కూడా ఈవెన్ వెయిట్ మేనేజ్మెంట్కి కూడా సరిపోతుంది. సో ఇలా మెయిన్ వెయిట్ గురించి వస్తే ప్రెగ్నెన్సీ త్రూ అవుట్ కూడా ఎక్కువ వెయిట్ పెరగకుండా చూసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు కాలంలో అయితే 20-25 kgs పెరుగుతున్నారు ఒక ప్రెగ్నెన్సీలో. ఐడియల్ వెయిట్ 9 to 12 kgs. కానీ ఓవర్ ఫీడ్ చేయడం వల్ల ఇద్దరి కోసం తినాలి, ఎక్కువ తినాలి, ఏదైనా ఇది మంచిది అని చెప్తే దాన్ని అతిగా పెట్టడం, కొంచెం ఒక స్పూన్ ఘీ వేయండి అని అంటే వారానికి 1 kg ఘీ కంప్లీట్ చేయడం, ఇలా చేయడం వల్ల 20-25 kgs పెరిగిపోతున్నారు. అంత వెయిట్ ఒక బేబీని చూసుకుంటూ తగ్గడం అనేది చిన్న విషయం కాదు. సో అందుకని ప్రెగ్నెన్సీలో కూడా 9 to 12 kgs మాత్రమే ఆ లిమిట్లో పెరిగితే తర్వాత పోస్ట్ డెలివరీ ఆ వెయిట్ని తగ్గడం చాలా ఈజీ. అండ్ బెస్ట్ టైం టు లూజ్ వెయిట్ ఈజ్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు. జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎంతవరకు తినాలి, ఎంతవరకు యాక్టివిటీ చేసుకోవాలి, ఎంతవరకు ఫీడింగ్ మీద ఎఫెక్ట్ పడకుండా చూసుకోవాలి అనేది ఏ రోజుకి ఆ రోజు గమనించుకుంటూ మనం చేంజెస్ చేసుకుంటూ ఉంటే వెయిట్ కూడా ఆ టైంలో, ఆ స్టిపులేటెడ్ టైం 6 to 8 monthsలో నార్మల్ వెయిట్కి వచ్చేసేయచ్చు. ఎప్పుడైతే ఇవన్నీ కేర్ఫుల్గా చూసుకుంటామో మనం ఆల్మోస్ట్ 80 to 85% వీ విల్ కమ్ టు అవర్ ప్రీ ప్రెగ్నెన్సీ స్టేట్. డెలివరీ తర్వాత జాగ్రత్తలు కాదు కానీ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటి నుంచే, అసలు యాక్చువల్గా కన్సీవ్ కాకముందు నుంచి, ప్రెగ్నెన్సీ రాకముందే మనము నార్మల్ వెయిట్తో స్టార్ట్ చేయాలి, నార్మల్ మైండ్ సెట్తో స్టార్ట్ చేయాలి. స్ట్రెస్ఫుల్గా టెన్షన్గా కాకుండా
పీస్ ఆఫ్ మనం మెంటల్గా ఫిజికల్గా ప్రెగ్నెన్సీకి బాడీని ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకుంటే ప్రెగ్నెన్సీ స్మూత్గా ఉంటుంది, ప్రెగ్నెన్సీ తర్వాత బాగుంటుంది, ఆ జర్నీని ఫుల్ ఫ్లెజ్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎస్, థ్యాంక్ యూ.